హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు మనం టమాటో ఎగ్ కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా చేసుకుందామండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా బాగుంటుంది. అలాగే మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు కానీ ఈ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి కలపాలి. దీంట్లో కొంచెం కరివేపాకు, పసుపు వేసి కలిపి ఒక 7-8 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ టమాటాలు ఎర్రగా ఉండాలి, అలాగే గట్టిగా ఉండేవి చూసి తీసుకోండి. దీంట్లోకి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టమాటాలోని నీరు మొత్తం బయటికి వచ్చి టమాటాలు చాలా చక్కగా ఉడుకుతాయండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా వీటిని కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి. దీంట్లోకి తగినంత కారం, 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలాలన్నీ టమాటాలకి పడతాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ కర్రీని అంతటినీ ఒకసారి పాన్లో వెడల్పుగా అనుకొని 4 గుంటల్లాగా పెట్టుకోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి, అందుకని 4 గుంటల్లాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క ఎగ్ వేసుకోవాలి. ఇలా 4 గుంటల్లో 4 ఎగ్స్ అయితే వేసుకున్నాను. వీటిని కదపకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కాసేపు అయ్యాక చూడండి ఇది ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరగేసుకోవాలి. పైన కూడా ఉడకాలి కదా లోపలంతా. దీన్ని తిరగేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర అయితే ఉడికిపోయింది. మళ్ళీ అడుగున అంటకుండా దాన్ని ఒక్కసారి కలపాలండి. ఒక్కసారి కలిపి కొత్తిమీర వేసుకొని మళ్ళీ లైట్గా కలపాలి. దీన్ని మాత్రం బాగా కలపకూడదు. కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ టమాటో కర్రీ రెడీ అండి. దీన్ని ఎగ్ ఆమ్లెట్ కర్రీ కూడా అనొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.